హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ నెలాఖరు లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి అల్టిమేట్ కాంబో ఆఫర్స్ ఇస్తున్నాను. ఓన్లీ టిల్ 31st వరకు మాత్రమే ఫంక్షన్ అయ్యేవి. ఫుల్ ప్రోగ్రామ్కి రావడానికి బడ్జెట్ లేని వాళ్ళు లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో గోల్డెన్ ఆపర్చునిటీ, 2 kinds ఆఫ్ కాంబోస్ ఉన్నాయి. సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఈ బేసిక్ మన ప్రిలిమ్స్లో మెయిన్స్లో రెండిట్లో ఉండే సబ్జెక్ట్స్ కావాలనుకుంటే యూ కెన్ పిక్ ఎనీ 2 at 10,000 రూపీస్. మామూలుగా అయితే ఒక్కొక్కటి 7,500, రెండు 7,500లో మీకు 15 అవుతుంది. కానీ రెండు కలిపి మీకు 10,000కి, అంటే ఒక 5,000 పర్ హెడ్ పర్ సబ్జెక్ట్ మీకు 5,000కే వచ్చేస్తుంది. కాబట్టి కాంబోలా తీసుకుంటేనే వస్తుంది. సింగిల్ సబ్జెక్ట్ తీసుకుని 5,000 కంటే ఇవ్వడం కుదరదు. రెండు తీసుకోవాలి. యూ హ్యావ్ టు పే 10,000. సిమిలర్గా ఇక్కడ కనిపిస్తున్న కోర్సుల్లో కూడా మీరు ఒక 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఎనీ 2 courses ఫర్ జస్ట్ 15,000. మామూలుగా ఒక్కొక్కటి 10,000, రెండు 10,000 కోర్సులు అయితే మీకు 20K అవుతుంది. అది మీకు 15కి అందిస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. నచ్చిన కాంబో తీసుకొని మీరు యూ కెన్ ఎంజాయ్ దిస్ ఆఫర్. 31st జూలై లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. అలాగే ఫుల్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు చివరి ఛాన్స్, ఎందుకంటే ఫీ అనేది పెరుగుతుంది. ఈ 60 కాస్త 31st ఆగస్ట్ నుంచి ఇట్ విల్ బికమ్ 70,000. 60,000 కాస్త 70,000 అవుతుంది. 31st జూలై లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంది. సో 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి మీరు ఈ ఆన్లైన్ని ఉపయోగించుకోవచ్చు. ఆఫ్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల ఉన్నాయి. వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ నెవర్ ఎండింగ్ సాగా అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సాగా అంటే ఒక లాంగ్ స్టోరీ అని, ఎప్పటికీ అంతులేని కథ అంటాం చూడండి. అంతులేని కథకి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే నెవర్ ఎండింగ్ సాగా అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది మనకి ఢిల్లీ యొక్క గవర్నెన్స్ ఇష్యూ గురించి, ఢిల్లీని ఎవరు గవర్న్ చేయాలి, అందులో లెఫ్టినెంట్ గవర్నర్ రోల్ ఎంత, ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క రోల్ ఎంత అనే విషయంలో ఎప్పటి నుంచో మనకి ఈ కన్ఫ్యూజన్ అనేది నడుస్తోంది. సో దానికి సంబంధించి ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి మాట్లాడుతుంది. సో ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ. అనదర్ రౌండ్ ఆఫ్ లీగల్ టసల్ అవాయిడ్స్ ది పర్పెచువల్ డిస్ప్యూట్ ఓవర్ గవర్నింగ్ ఢిల్లీ. ఢిల్లీ గవర్నెన్స్ విషయంలో ఒక పర్పెచువల్ డిస్ప్యూట్ నడుస్తుంది. పర్పెచువల్ అంటే పర్మనెంట్ అన్నట్టు, కంటిన్యూస్గా జరుగుతున్న. డిస్ప్యూట్ అంటే గొడవ. ఎవరి మధ్యలో? లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై సెంటర్ అపాయింట్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్కి మరియు ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్కి మధ్యలో, అంటే ఇన్ ఏ వే సెంటర్ వర్సెస్ స్టేట్ అన్నట్టు అనమాట. ప్రజల చేత ఎన్నుకోబడ్డ స్టేట్ గవర్నమెంట్కి మరియు సెంటర్ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో కంటిన్యూస్గా డిస్ప్యూట్ నడుస్తుంది. అంటే ఎవరి కంట్రోల్, ఎవరు గొప్ప, ఎవరికి అల్టిమేట్ అథారిటీ ఉంది అని అదే కంటిన్యూస్గా డిస్ప్యూట్ నడుస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ఏ లీగల్ టసల్, ఒక లీగల్ న్యాయపరమైన గొడవగా మారిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీ గవర్నమెంట్ కేసు వేస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఆర్డినెన్స్లు, కొత్త చట్టాలు తీసుకొచ్చేస్తుంది. సో లేటెస్ట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు చదివేటప్పుడు మనకి ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్ 239 AA. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఢిల్లీ స్టేట్ ఎట్లా గవర్న్ అవ్వాలి అనే అంశాల్ని మెన్షన్ చేశారు. సో దీంట్లో క్లియర్గా ఏం చెప్పారు అంటే మనకి 3 సబ్జెక్ట్స్ ఢిల్లీ గవర్నమెంట్ పర్వ్యూలో ఉండవు అని. చూడండి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి 3 సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటవి, ఎగ్జాంపుల్ కాదు, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్. ఈ 3 అంశాలు ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలో ఉండవు. అవి డైరెక్ట్గా లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో ఉంటాయి అని ఆర్టికల్ 239AA అనేది చెప్తోంది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ ఈ 3 స్టేట్ లిస్ట్లో ఉండే అంశాలే, కానీ ఈ 3 కూడా ఢిల్లీ గవర్నమెంట్ పర్వ్యూకి రావు అని చెప్పి ఆర్టికల్ 239 చెప్తోంది. అయితే ఇప్పుడు కంటెన్షన్ ఏంటి అంటే అనదర్ సబ్జెక్ట్, ఇది ఎంట్రీ నెంబర్ 41 ఆఫ్ స్టేట్ లిస్ట్ అనమాట. ఏంటది? సర్వీసెస్ అనేది అనదర్ సబ్జెక్ట్. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి?
పోలీసు, పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్, ఈ 3 స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో రావని ముందే ఆర్టికల్ చెప్పేసింది, క్లియర్గానే చెప్పేసింది. కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే ఈ 3 స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రావు అంటే మిగిలిన లిస్ట్, స్టేట్ లిస్ట్లో ఉన్న మిగిలిన అంశాలన్నీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయనే కదా అర్థం కదా. మరి అదే స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 41 సర్వీసెస్. సో విషయం ఏంటంటే సర్వీసెస్ మా పరిధిలోకి వస్తుంది అని లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. సర్వీసెస్ అనేసరికి మనకి ఏంటంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ అవన్నీ సర్వీసెస్ కిందకు వస్తాయి. అవన్నీ మేము కంట్రోల్ చేస్తాము, సర్వీసెస్ మా పరిధిలోకి వస్తుందని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే, లేదు లేదు ఈ 3 తప్పితే మిగిలినవన్నీ మా పరిధిలోనే ఉంటాయని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్, ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఎట్ దిస్ పాయింట్, దట్ ఈస్ ది బోన్ ఆఫ్ కంటెన్షన్. సో దీనికోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సర్వీసెస్ అనేది ఆ 3 లిస్టులో లేదు కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. సుప్రీంకోర్టు తేల్చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏంటది? గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2023. దీన్ని తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్, అంటే ప్రెసిడెంట్ ద్వారా ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. సో ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ ఏం చెప్తోంది అంటే, ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ టు సెటప్ సంథింగ్ కాల్డ్ NCCSA, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అనే దాన్ని మనం సెటప్ చేయాలి. సెటప్ చేసి గ్రూప్ ఏ ఆఫీసర్స్, అంటే ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఆల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఈ పర్టికులర్ అథారిటీ పరిధిలోకి రావాలి అని చెప్పేశారు. అర్థమవుతుందా? ఈ పర్టికులర్ అథారిటీలోకి రావాలని చెప్పేశారు. అండ్ దీనిపైన కంట్రోల్ వచ్చేసి మనకి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చేస్తున్నారు. సో దీనివల్ల ఒక రకంగా మళ్ళీ సర్వీసెస్ కాంపోనెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోంచి లాగేసుకునే ప్రయత్నం ఈ ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఇది కథ. దీనికి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్తో ఒకసారి ఆర్టికల్ మొత్తం చదివేద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. ద లీగల్ ర్యాంగ్లింగ్ బిట్వీన్, ర్యాంగ్లింగ్ అంటే ఒక ప్రొలాంగ్డ్ గొడవ అన్నట్టు, బిట్వీన్ ద సెంటర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఓవర్ ద కాంటోర్స్ అంటే పరిధి, బౌండరీస్ అని, ఆఫ్ ది రెస్పెక్టివ్ పవర్స్, వాళ్ళ పవర్స్ యొక్క బౌండరీస్ ఏంటి అనే విషయంలో క్లారిటీ లేక గొడవలు ఆడుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ సాగా, ఒక అంతులేని కథగా మారిపోయింది. ఇన్ ద లేటెస్ట్గా జరిగిన గొడవలో ద లీగాలిటీ ఆఫ్ ద రీసెంట్ ఆర్డినెన్స్ promulgated by the President of India రీసెంట్గా ప్రామల్గేట్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2023 ఏదైతే ఉందో దాని లీగాలిటీని ఛాలెంజ్ చేశారు. ఏంటి ఆర్డినెన్స్ ఏం చేసింది? టు క్రియేట్ ఎ న్యూ స్కీమ్ టు రెగ్యులేట్ సర్వీసెస్ ఇన్ ఢిల్లీ. సర్వీసెస్ని రెగ్యులేట్ చేయడానికి కొత్త స్కీమ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది ఈ పర్టికులర్ ఆర్డినెన్స్. అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ అందరూ మా కంట్రోల్లో ఉండాలంటే కొట్టుకుంటున్నారు. ఇది సమస్య. సో ఈ కొత్త స్కీమ్ క్రియేట్ చేసింది ఈ ఆర్డినెన్స్. సో దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది స్క్రూటినైజ్ చేయబోతోంది. అసలు ఈ ఆర్డినెన్స్ అనేది చెల్లుతుందా, ఇది లీగలా ఇల్లీగలా అనే దాన్ని ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది స్క్రూటినైజ్ చేయబోతుంది. ఇట్ విల్ బి థర్డ్ సచ్ 5-member bench to examine the respective powers of the 2 warring entries in the last few years. గత కొన్ని సంవత్సరాలుగా ఈ 2 గ్రూపుల మధ్య జరుగుతున్న ఈ గొడవ, పవర్ స్ట్రగుల్లో వాటి యొక్క లీగాలిటీని చెక్ చేస్తున్న 3వ బెంచ్ ఇది. 3వ బెంచ్ 5-member బెంచ్, 5 సభ్యుల ధర్మాసనం అని మనం చెప్పొచ్చు. అంటే ఎన్నోసార్లు వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏవో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు, దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తోంది, సుప్రీంకోర్టు బెంచ్ దాన్ని ఎగ్జామిన్ చేస్తుంది. అలాంటిది ఇది 3వ అకేషన్. ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ దట్, మెయిన్ ఇష్యూ ఏంటి? దట్ ద ఆర్డినెన్స్ హ్యాస్ సాట్ టు నలిఫై ఎ రీసెంట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ వర్డిక్ట్. రీసెంట్గా
కాన్స్టిట్యూషన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది చూడండి ఇక్కడ క్లియర్గా. కాన్స్టిట్యూషన్ బెంచ్ రీసెంట్గా ఇచ్చిన తీర్పు ఏంటి అంటే మనకి అది ఇచ్చిన తీర్పు ఏంటి అంటే దట్ రూల్డ్ దట్ ద సబ్జెక్ట్ ఆఫ్ సర్వీసెస్ కవర్డ్ అండర్ ఎంట్రీ 41 which is in state list will fall under the executive and legislative domains of the Delhi government. అది ఢిల్లీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ డొమైన్స్లోకే వస్తుంది. సర్వీసెస్ అనేది వాళ్ళ పరిధిలోకే వస్తుందని రీసెంట్గా కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని నలిఫై చేయడానికి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నలిఫై చేసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసింది గవర్నమెంట్. అండ్ నాట్ దట్ ఆఫ్ సెంటర్ పరిధిలోకి రాదు, వేల పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నలిఫై చేయడం కోసం ఈ కొత్త ఆర్డినెన్స్ని తీసుకొచ్చేసారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ద కోర్ట్స్ ఎర్లియర్ రీజనింగ్ ఏంటి ఆ రీజనింగ్ వాజ్ సింపుల్. ఏమని చెప్పింది కోర్టు? ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 239AA విచ్ గవర్న్స్ ది అఫైర్స్ ఆఫ్ ద ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ యొక్క నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యొక్క ఎఫ్ఐస్ని గవర్న్ చేస్తున్న ఆర్టికల్ 239A ఏదైతే ఉందో ఇట్ ఎక్స్క్లూడెడ్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద ఢిల్లీ గవర్నమెంట్స్ పర్వ్యూ. 3 సబ్జెక్ట్స్ని మాత్రమే ఢిల్లీ గవర్నమెంట్ పర్వ్యూ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తుంది ఆర్టికల్. ఏంటవి? 1 పోలీస్, 2 పబ్లిక్ ఆర్డర్, 3 ల్యాండ్. అండ్ దట్ ఇట్ కుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్. మిగిలిన సబ్జెక్ట్స్ పైన తను కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అని క్రిస్టల్ క్లియర్గా ఇంతకుముందు మన సుప్రీంకోర్టు రీజనింగ్ ఇచ్చింది. యాజ్ సర్వీసెస్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్ సబ్జెక్ట్స్, ఎక్స్క్లూడ్ చేయబడ్డ సబ్జెక్ట్స్ 3 మాత్రమే, సర్వీసెస్ అందులో ఒకటి కాదు. కాబట్టి ఇట్ అప్హెల్డ్ ద ఢిల్లీ గవర్నమెంట్స్ రెమిట్ ఓవర్ అపాయింట్మెంట్స్, పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. సో ఢిల్లీ గవర్నమెంట్ యొక్క రెమిట్ అంటే ఎ టాస్క్ అఫీషియల్లీ అసైన్డ్. సో ఈ 3 పైన అఫీషియల్ అసైన్మెంట్ అనేది ఢిల్లీ గవర్నమెంట్కి ఉంది అనే దాన్ని డిఫెండ్ చేసింది ఎవరు? సుప్రీం కోర్టు. సో ఢిల్లీ గవర్నమెంట్కి వీళ్ళని అపాయింట్ చేయడము, పోస్ట్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడం అంతా మీ పరిధిలోకే వస్తుందని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పేసింది. Then it ruled that any attempt to expand the center's ambit by excluding the subject of services would go against the constitutional scheme of Delhi's governance. ఇంకా ఏం చెప్పింది? సెంటర్ యొక్క ambit యొక్క పరిధి, ambit అంటే ఏంటమ్మా పరిధి, తన పరిధిని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి చేసే ప్రయత్నం బై ఎక్స్క్లూడింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ సర్వీసెస్ని ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోంచి సర్వీసెస్ని ఎక్స్క్లూడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం అనేది వుడ్ గో అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ ఢిల్లీస్ గవర్నెన్స్. కాన్స్టిట్యూషన్ ఢిల్లీ గవర్నెన్స్ కోసం ఏదైతే చెప్పిందో దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది అని సుప్రీంకోర్టు ఇంతకుముందు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. నౌ ద 3-judge బెంచ్ దట్ రిఫర్డ్ ది ఆర్డినెన్స్ మ్యాటర్ టు ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్, 3 జడ్జిల ధర్మాసనం దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేసింది. ఏం చెప్పింది? అది హ్యాస్ నోటెడ్ దట్ ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ అథారిటీ టు రెగ్యులేట్ సర్వీసెస్ ఎఫెక్టివ్లీ అమెండ్స్ ఆర్టికల్ 239AA ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఇట్ బికమ్స్ ఎ 4th సబ్జెక్ట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ వన్స్. అయితే 3 జడ్జిల ధర్మాసనం దీన్ని ఎందుకు 5 జడ్జిల ధర్మాసనానికి ట్రాన్స్ఫర్ చేసింది అంటే ఈ కొత్త ఆర్డినెన్స్ అనేది ఒక రకంగా రాజ్యాంగాన్ని సవరించినట్టే లెక్క. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 239AA ఏం చెప్తోంది అంటే 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఎక్స్క్లూడ్ అవుతాయని చెప్పాను. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఈయన ఇండైరెక్ట్ వే ఈ 4వ సబ్జెక్ట్ అయిన సర్వీసెస్కి ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలో లేకుండా దానికి ఒక సెపరేట్ అథారిటీ క్రియేట్ చేసి దాని పరిధిలో ఉన్నట్టుగా మార్చేశారు. సో ఒక రకంగా ఈ ఎక్స్క్లూడెడ్ లిస్ట్లో దాన్ని చేర్చేసినట్టే అవుతుంది. మరి అలా చేర్చినట్లయితే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినట్టే లెక్క అని సో మీరే దీన్ని విచారించండి అని చెప్పి 5 జడ్జిల ధర్మాసనానికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసింది. అయితే హౌఎవర్ దిస్ మే నాట్ నెససరీలీ ఇన్వాలిడేట్ ఇట్. అయినంత మాత్రాన దాన్ని ఇన్వాలిడేట్ చేసేయచ్చా అంటే నెససరీ కాదు. అంటే కాన్స్టిట్యూషనల్ ఒక ఆర్టికల్ని అది అమెండ్ చేసిన దాంతో ఈక్వలెంట్ అని చెప్పినంత మాత్రాన దాన్ని మొత్తం ఈ ఆర్డినెన్స్ని రద్దు చేసేయచ్చు అంటే రద్దు చేయాల్సిన సిచ్యువేషన్ రాదు. ఎందుకు రాదు అంటే క్లాజ్ 7 ఆఫ్ ది ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AAలో ఉన్న క్లాజ్ 7 allows parliament to enact laws for giving effect to or supplementing the article.
ఈ పర్టికులర్ ఆర్టికల్లో క్లాస్ 7 ఏం చెప్తుందంటే పార్లమెంటు చట్టాలు ఏవైనా చెయ్యొచ్చు. ఎందుకు? ఫర్ గివింగ్ ఇఫెక్ట్ టు ఆర్ సప్లిమెంటింగ్ ద ఆర్టికల్. అంటే ఆర్టికల్లో చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదా ఆర్టికల్ని సప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్కి ఎడిషనల్గా చట్టాలు చేసే అధికారం ఉంది అని ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్లోనే మెన్షన్ చేసి ఉంది. ఫర్దర్ ఇట్ స్టిపులేట్స్, ఇంకా ఏం చెప్తుంది ఆర్టికల్, ఈ క్లాజ్ ఏం చెప్తుందంటే సచేలా వుడ్ నాట్ బి డీమ్డ్ అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇంకా ఏం చెప్తుందంటే అలా పార్లమెంట్ ఏదైనా కొత్త చట్టం తీసుకొస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా భావించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సో మీరు అడగొచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా భావిస్తే ఏంటి, భావించకపోతే ఏంటి అని. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా భావిస్తే అది అంత ఈజీ కాదు, దానికి ప్రొసీజర్ పెద్దదవుతుంది. నార్మల్ చట్టంలా చేస్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాగా ఒకదాన్ని ట్రీట్ చేశారనుకోండి ప్రొసీజర్ విల్ బీ బిగ్గర్, లాంగర్. రాజ్యసభ, లోక్సభ రెండిట్లో ఇంకా ఎక్కువ మెజారిటీ అవసరం అవుతుంది నార్మల్ దాంతో పోల్చుకుంటే. సో క్లాజ్ 7 ఆఫ్ ఆర్టికల్ 239AA gives authority to parliament to make new laws. ఆ ఆర్టికల్లో ఉన్నదాన్ని సప్లిమెంట్ చేయడానికి, కొత్త చట్టాలు చేసే అధికారం అనేది ఆర్టికలే ఇస్తుంది. అలా చేసిన కొత్త చట్టాలని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా భావించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ సచ్ అన్ ఎఫెక్ట్, ఒకవేళ అటువంటి ఎఫెక్ట్ వచ్చినా దాన్ని అలా పరిగణించాల్సిన అవసరం లేదని ఆ పర్టికులర్ క్లాస్ చెప్తోంది. While the court has conceded parliament's power to enact such a law, కోర్టు పార్లమెంట్కి అటువంటి పవర్ ఉంది అనే విషయంలో కోర్టు యాక్సెప్ట్ చేసినప్పటికీ it has indicated that it can examine whether the exercise of such power is valid. అయితే ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది కరెక్టా కాదా, మీకు చట్టం చేయకూడదని లేదు, చట్టం చేసుకోవచ్చు, కానీ ఆ చట్టం కరెక్టా కాదా అని ఎగ్జామిన్ చేసే అధికారం మాత్రం మాకు ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇండికేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ హ్యాస్ ది ఇఫెక్ట్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ సర్వీసెస్ కంప్లీట్లీ ఫ్రమ్ ది ఎలక్టెడ్ ఢిల్లీ గవర్నమెంట్స్ అంబిట్. ఢిల్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వ పరిధిలోంచి సర్వీసెస్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేసే ఇఫెక్ట్ మీరిచ్చిన ఆర్డినెన్స్ వల్ల వస్తుంది, కాబట్టి దాని యొక్క లీగాలిటీని చెక్ చేసే అధికారం మాకు ఉంది అని చెప్పి కోర్టు చెప్తోంది. ద కోర్ట్ హ్యాస్ ఆల్సో నోటెడ్ ఏ కాంట్రడిక్షన్. కోర్టు ఇంకో విషయాన్ని కూడా నోట్ చేసింది, ఒక కాంట్రడిక్షన్ నోట్ చేసింది. ఏంటిది? వైల్ ఇట్ అపియర్స్ ఫ్రమ్ వన్ క్లాజ్ దట్ ద ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఢిల్లీ కెనాట్ బి ఆల్టర్డ్. 239AA ఏం చెప్తుందంటే ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని మార్చకూడదు అని చెప్పి ఒక క్లాజ్లో చెప్తున్నారు. అండ్ అనదర్ క్లాజ్ సీమ్స్ టు అలౌ దిస్. మరి క్లాజ్ 7 చూసుకుంటే దాన్ని మార్చేసే పరిస్థితికి ఇది అలౌ చేస్తున్నట్టు. సో ఇది ఒక కాంట్రడిక్షనే కదా. మరి కాన్స్టిట్యూషన్లో ఒకే ఆర్టికల్లో 2 క్లాజులు ఒకదానికొకటి ఆపోజిట్గా కనిపించే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఇట్ సేస్ రిక్వైర్స్ ఎ రూలింగ్. అందువల్ల దీని విషయంలో కూడా ఒక రూలింగ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆన్ ది లీగల్ సైడ్ ద లార్జర్ బెంచ్ మే బీ ఏబుల్ టు డిలీనియేట్ ది కాంటూర్స్ ఆఫ్ ద పార్లమెంట్స్ పవర్ టు మేక్ లాస్ అండర్ క్లాస్ 7. సో ఈ లార్జర్ బెంచ్ అనేది చెప్తుంది ఈ పార్లమెంట్కి క్లాస్ 7 కింద ఎట్లాంటి చట్టాలు చేసే అధికారం ఉంది. ఆ చట్టాలు చేసే అధికారానికి మేబీ ఇట్ మైట్ పుట్ బౌండరీస్. ఏది పడితే చేసేయొచ్చా, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనే విషయాన్ని వీళ్ళు ఎగ్జామిన్ చేయబోతున్నారు. అండ్ రూల్ వెదర్ వైల్ ఎక్సర్సైజింగ్ సచ్ ఏ పవర్, ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఇట్ కెన్ అబ్రోగేట్ ది గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఢిల్లీకి ప్రజెంట్ అప్లై అవుతున్న గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ని అలా చేస్తూ అబ్రోగేట్ చేసే అవకాశం ఉందా అనే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయబోతుంది. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్. However, అయితే the tussle involving politics and personalities is unlikely to end soon. ఈసారి ఏదో తీర్పిచ్చేసినంత మాత్రం ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఇది ఇప్పుడిప్పుడే అయ్యేలాగా లేదు, అంతులేని కథలాగా ఇంకా 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 కంటిన్యూ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇది కథ కాదు వ్యధ అనే పరిస్థితికి దారితీసే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమని ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫుల్ లెంత్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ పొందవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే నా క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ ది క్లాసెస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బై.